అందరికీ నమస్కారం. ముందుగా TR9 ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ హరీష్, టారో కార్డ్ రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్ని. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మరి మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మంచి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ పరంగా నేను హెల్ప్ చేస్తానని తెలియజేస్తూ, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయా, డైవర్స్ ఉందా, లేదా గొడవలు ఉన్నాయా, లేదా మీరు హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు సపరేషన్ అయ్యారా, ఇది ఎందుకు అని నేను చాలా రీసెర్చ్ చేసి నేను ఒకటి ఇచ్చేసాను. సో మీ లైఫ్లో ఎందుకు మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయంటే బర్త్ డేట్ అండ్ డెస్టినీ నెంబర్ అనేసి నేను చెప్పాను. బర్త్ డేట్ అంటే మన పుట్టిన తేదీని ప్లస్ చేసే బర్త్ డేట్, అంటే 22 అనుకోండి 4, 23 అనుకోండి 5. సో ఈ విధంగా మన పుట్టిన తేదీని ప్లస్ చేస్తే వచ్చేది 5. సింగిల్ డిజిటే తీసుకోవాలి, డబుల్ డిజిట్ తీసుకోకూడదు. డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటే ఓవరాల్ మన బర్త్ డేట్ని ప్లస్ చేస్తే వచ్చే నెంబరే, అది సింగిల్ డిజిటే ఉండాలి, అది డెస్టినీ నెంబర్. బర్త్ డేట్ అంటే మనం పుట్టిన నెంబర్, పుట్టిన తేదీని ప్లస్ చేస్తే బర్త్ డేట్. డెస్టినీ నెంబర్ అంటే ఓవరాల్ బర్త్ డేట్ని ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్. సో ఇది గనక 2 వస్తే, మీ బర్త్ డేట్ కనుక 2, 11, 20, 29 మెయిన్గా ఈ 4 తేదీలలో ఉంటే, అదేవిధంగా డెస్టినీ నెంబర్ కూడా అంటే ఓవరాల్గా ఏది ప్లస్ చేసినా కూడా మనకి 2నే వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు 11 ప్లస్ చేసిన 2, 20 ప్లస్ చేసిన 2, 29 ప్లస్ చేసిన 2, అలాగే మన ఓవరాల్ బర్త్ డేట్ ప్లస్ చేసినా కూడా 2. అల్టిమేట్లీ రిజల్ట్ అనేది 2. ఈ 2 అనేది వస్తే మ్యారేజ్లో డిలే అవ్వడం కానీ, లేదా మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ కానీ, సపరేషను, గొడవలు, తర్వాత వచ్చేసి డివర్స్, సో ఇలా మీకు ఉండొచ్చు. ఇది ఎందుకు అంటే 2 అనేది చంద్ర ప్లానెట్. సో చంద్రునికి ఒక శాపం ఉందండి. నక్షత్రాలందరూ చంద్రుని భార్యలు ఉంటే చంద్రునికి ఒక శాపం ఉంది. అది ఏం శాపం అంటే, ప్రీవియస్ పురాణాల్లోకి వెళితే చంద్రునికి 29 మంది భార్యలు ఉండడం వల్ల ఒకరెవరో ఇదే మీకు అంటే ఎంతమంది భార్యలు ఉన్నా నీకు మ్యారేజ్ లైఫ్ అనేది ఉండకూడదు, నువ్వు చివరికి సింగిల్గానే ఉండాలి, మీ మ్యారేజ్ లైఫ్లో గొడవలు ఉండాలి, తృప్తి ఉండకూడదు మీ మ్యారేజ్ లైఫ్లో అనేసి చంద్రునికి ఒక శాపం అనేది ఉంది. ఆ శాపం ఎఫెక్ట్ వల్ల ఈ 2 అనే నెంబర్ వస్తే మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ అనేసి వస్తున్నాయి. చాలా కేసెస్ 100లో 80% మెంబర్స్వి నేను ఇచ్చేసాను, స్వయానా రీడింగ్ చేశాను, స్వయానా నేను చెక్ చేశాను. వాళ్ళకి ఎలా అంటే మ్యారేజెస్ 2-3 మ్యారేజెస్ అవ్వడం కానీ, లేదా అదే మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం కానీ, సపరేషన్ అవ్వడం కానీ, లేదా గొడవలు. సో ఇలా అనేది ఎక్కువ శాతం ఈ 2 అనే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది నేను. అండ్ 2 అలాగే ఇంకా పలు డేట్ ఆఫ్ బర్త్లో కూడా నేను అంటే పలు డేట్ ఆఫ్ బర్త్లు అంటే ఇవి చాలా రేరు. ఎలా అంటే ఇప్పుడు మీది 1 డేట్ ఆఫ్ బర్త్ ఉండి మీరు 1 మీ బర్త్ డేట్ కానీ డెస్టినీ నెంబర్ 1 అయ్యింది, మీరు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్సన్ని ఇచ్చేసుకున్నారంటే మీకు పడక డివర్స్ అవ్వడం ఇద్దరికి. అండ్ తర్వాత రాహు ఉంటారు, అంటే 4 కలిస్తే ఇద్దరు రాహువులు. ఎలా అంటే ఇద్దరికి డామినేటింగ్ ఉంటుంది. ఈ ఇద్దరు డామినేటింగ్ నేచర్ వాళ్ళు కూడా చాలామంది విడిపోయిన సందర్భాలు నేను కొన్ని కేసెస్ చూశాను. అండ్ అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే సేమ్ డేట్ ఆఫ్ బర్త్లు చేసుకున్నావు కానీ ఇష్యూస్ అనేవి ఉండడం, అంటే డైవర్స్ అనేది ఇక్కడ లేదు కానీ ఇష్యూస్ అంటే గొడవలు తరచు ఇలా. అంటే 2లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 2, 11, 20, 29లో చాలా ఎక్కువ కేసెస్, 100కి 80%. మిగతా డేట్ ఆఫ్ బర్త్లో సేమ్ చేసుకుంటే అక్కడ ఈగోస్ ఇవి సాటిస్ఫాక్షన్ అవ్వక గ్రహాల కుటుంబం వల్ల పలు గొడవలు, పలు ఇష్యూస్ అనేవి. అండ్ అలాగే మీ ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్లో 7s ఎక్కువగా ఉన్నా, అంటే ఇప్పుడు 3 7లు 2 7లు ఇలా వచ్చినా కూడా ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ లైఫ్లో. అండ్ అలాగే 8 ఎక్కువగా వచ్చినా, 9 ఎక్కువగా వచ్చినా, ఈ 3 నెంబర్స్. సో ఈ విధంగా రావడం వల్ల మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో మరి దీనికి పరిహారాలు లేవా అంటే పరిహారాలు ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇవి వెరిఫై చేసుకోండి, మీది కానీ మీ హస్బెండ్ కానీ ఈ సీరియస్లో ఏమైనా ఉందా, లేదా మీరు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నా. ఎందుకంటే సేమ్గా ఉన్నా కూడా ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వక ఇది ఉంది. సో దీనికి పలు పరిహారాలు ఉన్నాయి, దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో నేను
ఆ సొల్యూషన్తో మీ ముందుకు వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ ఛానల్ని TR9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ రెడీ చేసుకొని రెమెడీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు నేను మంచి అద్భుతమైన రెమెడీస్తో వస్తాను. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.